రైట్. వ్యవసాయం దండుగైంది, ఆదాయం శూన్యమైంది, బతుకు బండి నడవడం లేదు, తిండి గడవడం గగనమైంది, ఆకలితో కడుపు ఎండిపోతోంది. గత్యంతరం లేక సీమ రైతులు వలసబాట పట్టారు. పట్టెడన్నం దొరికితే చాలన్నట్లుగా వేరు ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలో పిల్లల చదువులు చట్టబండులవుతున్నాయి. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో వలసలు ఆగడం లేదు. ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పత్తి, మిరప పంటలకు గిట్టుబాటు ధర లేదు. సాగు కోసం చేసిన అప్పులు తీరలేదు. రబీలో చేసేందుకు పనులు లేవు, తినేందుకు తిండి లేదు. దీంతో బతుకు తెరువు కోసం రైతులు, కూలీలు వలసపోతున్నారు. ఇప్పటికే పశ్చిమ ప్రాంతంలో 1,00,000 కుటుంబాలకు పైగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాయి. పల్లెల్లో జనసంచారం లేక కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. కర్నూలు పశ్చిమ ప్రాంతం వాసుల బతుకు పోరుపై ఏబిఎన్ స్పాట్లైట్. నెల క్రితం వరకు ఖరీఫ్ పనులతో కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం పల్లెలు కలకళ్లాడాయి. అయితే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆశించిన పంట దిగుబడి రాలేదు. మరోవైపు వచ్చిన అరకొర పంట ఉత్పత్తులకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేదు. ఫలితంగా వ్యవసాయాన్ని నమ్ముకున్న అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. 10 మందికి పనులు కల్పించిన రైతులతో పాటు వ్యవసాయ కూలీలు కూడా పొట్టచేత పట్టుకొని బెంగళూరు, హైదరాబాద్, గుంటూరు తదితర ప్రాంతాలకు వలసపోతున్నారు. ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లోని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం సుగ్గికి అంటే వలసబాటు పట్టారు. దీంతో పశ్చిమ ప్రాంతంలోని గ్రామాలు జనసంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. గంగలపాడు గ్రామము 2-3 రోజులు ఉంటే వలసలు పోతున్నాము. మిర్చి పంట వేసే నష్టం వచ్చింది, గిట్టుబాటు ధర లేదు. ఆల్రెడీ కనీసమైన గిట్టుబాటు ధర లేక గంగలపాడు గ్రామం నుండి వలసకి చాలా మంది వెళ్ళిపోతున్నారు. బెంగళూరు అనక, హైదరాబాద్ అనక, గుంటూరు అనక, హైదరాబాదు, గుంటూరు వలసలకు పోతున్నారు 2-3 రోజులు. ఇందుకు ఒక 100 కుటుంబాలు పోయినవి. ఇప్పుడు ఒక 50 కుటుంబాలు ఈ రోజు రేపట్లో వెళ్ళిపోతున్నారు. చాలా దెబ్బతింటున్నారు రైతులు. గిట్టుబాటు ధర లేక, ఉపాధి పని లేక చాలా కష్టం ఉండేది. కాలనీలో ఎటు చూసినా తాళాలు వేసిన ఇళ్లే దర్శనమిస్తున్నాయి. అక్కడక్కడ ఇళ్లకు కాపలా ఉన్న ముసలివాళ్లు కనిపిస్తున్నారు. 5-6 కుటుంబాలకు చెందిన వారి పిల్లల్ని బడికి పంపేందుకు మరికొందరు వృద్ధులు ఇళ్ల దగ్గర ఉన్నారు. అధిక భాగం విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి వలస వెళ్లారు. దీంతో పశ్చిమ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం గణనీయంగా పడిపోయింది. చాలా చోట్ల విద్యార్థులు లేక పాఠశాలలు కళతప్పాయి. చదువుకోవాల్సిన విద్యార్థులు బడికి దూరం అవుతున్నారు. వలస వెళ్లడం వల్ల ఈ ప్రాంతంలో ఏడాదికేడాది నిరక్షరాస్యత శాతం క్రమక్రమంగా పెరుగుతోంది. ఇంకా ఇతర వాళ్ళు ఒక్కరు లేక వాళ్ళు ఎప్పుడు వస్తారనేది కూడా నాకు నమ్మకం లేదు. వాళ్ళు పోయి 18 దినాలు అవుతుంది. 18 దినాలు అవుతుంది. పనులు లేవట. వీళ్ళు పనులు లేకపోయారు. ఒక్కడే ఉండాలి, ఎవరు లేరు. పనులు వేసుకుంటే వెళ్ళిపోయారు. అటుకు పోదామంటే సలవా అని నేను ఒక్కడు ఇంటికాడ ఉన్నానప్ప. అంత తప్పితే ఇంక ఏం లేదు. ఇంకా ఎప్పుడు వస్తారు ఎప్పుడు లేదు. వస్తారనేది నమ్మకం ఎప్పుడు అనేది నాకు తెలియదు. అంతే, ఒక్కడే ఉండాలి. ఏం ఊర్లో పనులు లేవా? ఊళ్ళో పనులు లేవు, లేకపోయారు. ఊళ్ళో పనులు లేకపోయారు. ఏమన్నా పొలాలు ఉన్నాయా? పొలం ఉండాలి, ఉంటే చేసేవాళ్ళు ఉంటాయి కదా. గిట్టుబాటు ధర గిట్టుబాటు అది పెట్టుబడి పెట్టిన చేతగాక రేట్లు లేవు. రేట్లు ఏమేం లేవు. ఇంక దీన్ని ఏం చేయాలప్ప అంటే ఇడిసిరి. గ్రామీణ ఉపాధి హామీ పథకం రైతులకు, కూలీలకు భరోసా ఇవ్వలేకపోతోంది. జిల్లాలో 1,45,000కు పైగా జాబ్ కార్డులు ఉన్నాయి. జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 100 పని దినాలు కల్పిస్తారు. ఉపాధి హామీ పథకం కింద రోజంతా మట్టి పనులు చేస్తే ఇచ్చే కూలీ 250 నుంచి 300 రూపాయలకు మించడం లేదు. 2 నెలలుగా ఉపాధి కూలీ డబ్బులు కూడా అందలేదని సమాచారం. దీంతో కూలీలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. రోజుకు 1,00,000 మందికి ఉపాధి చూపాలనే లక్ష్యం ఉన్నప్పటికీ కనీసం 15 నుంచి 35,000 మందికి మించి పని కల్పించలేకపోతున్నారు. వలస వెళ్లిన వారిని స్వగ్రామాలకు రప్పించడం,
వెళ్లేవారిని అరికట్టడంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నా పేరు కాజా. మా ఊర్లో చాలా మంది వలసకి వెళ్ళిపోయినారు. తెలంగాణ కానీ గుంటూరు మన ఆంధ్రప్రదేశ్ కానీ గుంటూరు కానీ చాలా మంది వలసకి వెళ్ళిపోయినారు. సరైన ఉపాధి ఉంది కాబట్టి, కాకపోతే సరైన వేతనం లేదు కాబట్టి ఇంకా గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున ఇంకా వేతనం సరిగా కూలీలు వలసకి పోకుండా ఆపాలని కోరుతున్నాము. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఉపాధి మార్గాలు చూపాలని పశ్చిమ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.